విజయవాడ పోలీస్ సర్కిల్ పరిధిలో దేవరాపల్లి పోలీస్ స్టేషన్లో మొన్న జూలై 1వ తారీఖు రాత్రి ఒక మర్డర్ జరిగిందని, శ్రీరాంపురం విలేజ్లో ఒక దారపు అప్పలనాయుడు అనే వ్యక్తి మర్డర్ జరిగిందని వాళ్ళ బ్రదర్ 2వ తారీఖు 2/7/2026 ఉదయం 8 గంటలకు దేవరాపల్లి పోలీస్ స్టేషన్కి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టు అవసరం బట్టి మా ఎస్ఐ దేవరాపల్లి గారు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి అన్నారు. అది తర్వాత అతను నాకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను క్లూస్ టీమ్ తీసుకొని నేరస్థలాన్ని పరిశీలించి నేరం దగ్గర ఎవరైతే చనిపోయారో అతను రిక్వెస్ట్ అది చేసి బాడీని హాస్పిటల్కి టీఎం నిమిత్తం పంపించాము. అయితే ఇందులో దారపరెడ్డి అప్పలనాయుడు భార్య మరియు ఆమెతో ఇల్లీగల్ ఇంటిమేసీ ఉన్న బండారు గంగాధరు మరి అతని మేనలుడైన వంటాకు నాగచరణ అనే ముగ్గురు ఎక్కి నిన్ను సాయంత్రం 3 గంటలకు రైవాడ విఆర్ఓ అయిన రమణమ్మ ఉరికాడ రమణమ్మ వద్ద సరెండర్ అయ్యారు. మేమే ఈ హత్య చేశాము, దానికి పూర్తిగా మేమే బాధితులమని. దాని మీద రమణమ్మ గారు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోలీస్ స్టేషన్ సాయంకాలం 5:30కి నేను దేవరాపల్లి పోలీస్ స్టేషన్ ఉండగా ఆమె నాకు ముద్దాయిలను వాళ్ళ స్టేట్మెంట్ను ఒక రిపోర్ట్ మూలంగా హ్యాండ్ ఓవర్ చేసింది. వాళ్ళు ఆమె ఇచ్చిన తర్వాత నేను 2 మీడియేటర్ సమక్షంలో వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు ఈ ఊరికి మన ఎవరైతే దారపరెడ్డి అప్పలనాయుడు ఉన్నాడో అతను వైజాగ్లో పనిచేస్తున్నట్టు, ఎప్పుడో నెలకి ఒకసారి శ్రీరాంపురం వచ్చేవాడని, ఈ సమయంలో అతని భార్య హైమాకు మరియు బండారు గంగాధర్కి అక్రమ సంబంధం ఏర్పడింది. దాంతో ఆ విషయం సదరు అప్పలనాయుడు తెలియదండి. కారణం ఏంటంటే ఆమెకి గంగాధర్ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, అది భర్త వద్దు తప్పు అని చెప్తుందో ఊర్లో కూడా చాలా మంది అది తప్పు అమ్మా చేయకని అంటే ప్రధానంగా డబ్బులు ఏర్పాటు చేయడము, వీళ్ళు ఎంగేజ్ చేయడము అన్నింటిలోనూ భార్య అయిన హైమాదే ప్రధాన పాత్ర. అతను ఒక ఉద్యోగం చేసి కళాసి ఉద్యోగం అమ్మేసిన తర్వాత 2 లక్షలు వస్తే అందులో బీరువాలో పెడితే అందులోనే 1 లక్ష తీసి ముద్దాయికి ఇచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? సుమారు 4.5 సంవత్సరాలు బట్టి ఈ అక్రమ సంబంధం ఉంది అని వాళ్ళ యొక్క దీన్ని బట్టి మనకి తెలిసింది. ఇప్పుడు ఈ హత్యకు పాల్పడిన వ్యక్తుల్లో గంగాధర్ హైమ వాళ్ళిద్దరూ కూడా ఉన్నారా సార్? వాళ్ళు లేరు అంటే వాళ్ళంతా లేరు. ప్లాన్ అవంతా వాళ్ళు చేశారు. ఎగ్జిక్యూషన్ మాత్రము గంగాధర్ మేనవాడి చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ మరొక 2 ఉన్నారు, సఫీరు అండ్ ప్రకాష్, వీళ్ళు చేశారు. వాళ్ళిద్దరు ఇంకా మాకు అదుపులో లేరు. కథనం తయారు చేసింది హైమాకి సపోర్ట్ చేసింది గంగాధర్. ఇద్దరు వాళ్ళిద్దరు కథనం ప్రకారం వాళ్ళిద్దరే డబ్బులు ఏర్పాటు చేయడము, ప్లానింగ్ చేయడము అంతా కూడా. ప్లానింగ్ అంతా గంగాధర్, డబ్బులు అది ఏర్పాటు చేయడం హైమా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ క్రైమ్ సీన్ అంతా ఏ టైంలో జరిగింది సార్? ఏ టైంలో? అప్రాక్సిమేట్లీ నైట్ 11 గంటల సమయంలో శ్రీరాంపురం వెళ్ళారు ముగ్గురు. అయితే వెళ్ళిన తర్వాత అతనేమో ఇంకా తెలివిగా ఉన్నాడు. ఈ హైమాకి వాట్సాప్ మెసేజ్ చేశారు, మేము మీ ఇంటి వెనకాతలు ఉన్నామని. అయితే దాని మీద ఏమో హైమా ఇంకా మా ఆయన పడుకోలేదు, ఈలోపు మీరు మా ఇంటి మేడ మీద కూర్చోండి అని అన్నది. 10:30కి అతను పడుకున్న తర్వాత వాళ్ళకి వెళ్ళి మా ఆయన పడుకున్నాడు, మీరు వెనక డోర్ తీస్తాను, మీరు వెనక నుండి రండి అని చెప్పి. సరే, ఇప్పుడు అప్పలనాయుడు చాలా బలవంతుడు, ఎవరినైనా సరే ఎదుర్కోగలడు అనే నేపథ్యం ఉంది. అయితే నిద్ర మాత్రలు ముందుకు ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపించాయి. అది ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కాకపోతే మేము పిఎం చేసిన డాక్టర్ గారిని కూడా అడిగాము. ఆల్కహాల్ మాత్రం బాగా తాగి ఉన్నారు సార్, ఈ మెడిసిన్ సంబంధించి ఏమీ లేదు అని చెప్పింది. ప్రీ ప్లాన్డ్ గా ముందు ఎలాంటి ప్లాన్ వేసుకుంది సార్? అంటే పిల్లలు వరాండాలో పడుకోబెట్టింది అంటున్నారు, అంటే ముందుగానే ప్లాన్ చేసిందా? అది ఎలా ప్లాన్? ముందే చంపాలనే ప్లాన్ అయితే ఉంది. అమ్మాయి కూడా చెప్పింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి మీద ఉంచింది. 2 పిల్లలు, కూతుళ్ళు బయట, ఆమె కింద బయట ఉంది. చంపిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి చూసుకోమంటే ఈమె వెళ్ళి చూసుకుంది, నిర్ధారించుకుంది చనిపోయారని. ఆ తర్వాత వాళ్ళకి ₹1,00,000 ఇచ్చి పంపించేసింది. వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేస్తారండి. ఇప్పటికి ఒకరి దగ్గర మొత్తం ఒక 70,000, ఒకరు 10,000, ఒకరు 20,000 లెక్క పంచుకుంటే 20,000 ఉన్న అతన్ని అరెస్ట్ చేశాము. అతని దగ్గర నుండి 19,000 ఆ నేరానికి ఆ రోజు వెళ్ళినప్పుడు వాడిన బైక్ ను రికవర్ చేశాం. నిందితులందరినీ అరెస్ట్ చేసినట్టేనా? అంటే 3 అరెస్ట్ చేశామండి, ఇంకొక 2 అరెస్ట్ చేయవలసి ఉంది.